మీ బిజినెస్ మేనేజ్మెంట్ అంతా కాస్త గందరగోళంగా ఉందా? దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే కేవలం ఒకే ఒక యాప్తో మొత్తం బిజినెస్ని మన జేబులో నుంచే ఎలా కంట్రోల్ చేయొచ్చో ఈరోజు మనం చూద్దాం. అసలు ఒకే యాప్తో బిజినెస్ అంతా మేనేజ్ చేయడం సాధ్యమేనా? మంచి ప్రశ్న కదా. ఈ ప్రశ్నతోనే మనం మొదలుపెడదాం. బిజినెస్లో ఉండే చిక్కుముడ్లన్నింటినీ విప్పేసి అంతా మన కంట్రోల్లోకి ఎలా తెచ్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన డిజిటల్ హెడ్ క్వార్టర్స్ని అన్లాక్ చేయడం. అంటే ఈ యాప్ని యాక్టివేట్ చేసుకోవడం అన్నమాట. ఇది మన బిజినెస్ కోసం ఒక పర్సనల్, సెక్యూర్ డిజిటల్ ఆఫీస్ను తెరిచినట్లే. చూడండి, యాక్టివేషన్ ప్రాసెస్ ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ మూడు స్టెప్స్. ఫస్ట్, రిక్వెస్ట్ కోడ్ కోసం ట్యాప్ చేస్తారు. వెంటనే మీకు వాట్సాప్లో లైసెన్స్కి వస్తుంది. ఇక ఫైనల్గా ఆ కీని ఎంటర్ చేసి యాక్టివేట్ బటన్ నొక్కడమే. అంతే, చాలా ఫాస్ట్గా, సేఫ్గా మన యాప్ రెడీ అయిపోతుంది. ఓకే, యాప్ అయితే యాక్టివేట్ అయిపోయింది. మరి సేల్స్ స్టార్ట్ చేసే ముందు మన బిజినెస్కి కొన్ని బేసిక్స్ సెట్ చేసుకోవాలి కదా. అవేంటంటే మనం ఏమమ్ముతున్నాం, ఇంకా ఎవరికి అమ్ముతున్నాం, ఈ రెండింటినీ యాప్లో ఎలా సెటప్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మన డిజిటల్ షాప్లో సరుకులు నింపేద్దాం. దానికోసం ఐటమ్స్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇక్కడ మనం అమ్మే ప్రతి ప్రోడక్ట్ లేదా సర్వీస్ని చాలా ఈజీగా యాడ్ చేసేయొచ్చు. ఒక కొత్త ఐటమ్ని యాడ్ చేయటం అయితే చాలా సింపుల్. ఐటమ్ పేరు, దాని సెల్లింగ్ ప్రైస్, ఇంకా యూనిట్ అంటే పీసెస్లో అమ్ముతున్నారా లేక కేజీల్లోనా లాంటి వివరాలిస్తే చాలు. స్టాక్ ఎంత ఉంది అనేది కావాలంటే ఇవ్వచ్చు, లేకపోయినా పర్లేదు. చూసారా, నిమిషాల్లో మన ఇన్వెంటరీ అంతా రెడీ. సరే, ఇప్పుడు మన డిజిటల్ అడ్రస్ బుక్ని క్రియేట్ చేద్దాం. దీనికోసం మనం పార్టీస్ ట్యాబ్కి వెళ్ళాలి. మన కస్టమర్ల వివరాలు, అలాగే మనకు సరుకులు సప్లై చేసేవాళ్ల వివరాలు అన్నీ ఇక్కడే యాడ్ చేసుకుంటాం. ఈ పార్టీస్ ట్యాబ్లో 2 రకాలుంటాయన్నమాట. ఒకటి కస్టమర్స్, అంటే మన దగ్గర కొనేవాళ్లు. ఇంకొకటి సప్లయర్స్, అంటే మనం ఎవరి దగ్గరైతే కొంటామో వాళ్ళు. ఇలా విడదీయడం వల్ల అకౌంట్స్ మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సరే, ఇప్పుడుదాకా ఫౌండేషన్ వేశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇన్వాయిస్. ఏ బిజినెస్కైనా డబ్బులు రావడమే కదా మెయిన్. ఆ పనిని ఈ యాప్ ఎంత సింపుల్ చేస్తుందో చూడండి. ఓకే, ఇక డబ్బులు సంపాదించే టైం వచ్చేసింది. ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయడానికి జస్ట్ 4 స్టెప్స్. ఫస్ట్, కస్టమర్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మనం యాడ్ చేసిన ఐటమ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు ఎంత పేమెంట్ ఇచ్చారో రికార్డ్ చేయాలి. అంతే, సేవ్ చేసి వెంటనే షేర్ చేయడమే. టోటల్ ఎంత, బ్యాలెన్స్ ఎంత, ఈ లెక్కలన్నీ యాప్ ఆటోమేటిక్గా చూసుకుంటుంది. ఇన్వాయిస్ రెడీ అయిన వెంటనే దాన్ని ప్రొఫెషనల్గా షేర్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాట్సాప్లో పీడిఎఫ్ పంపొచ్చు, ఈమెయిల్ చేయొచ్చు, లేదా కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఓకే, బిల్లులు వేయడం, డబ్బులు తీసుకోవడం, ఇదంతా బిజినెస్ చేయడం. ఇప్పుడు బిజినెస్ని అర్థం చేసుకోవడం ఎలాగో చూద్దాం. ఈ యాప్లో ఉన్న డేటాతో మనం తెలివైన నిర్ణయాలు ఎలా తీసుకోవచ్చో తెలుసుకుందాం. డాష్బోర్డు. దీన్ని మన బిజినెస్ మిషన్ కంట్రోల్ అనొచ్చు. యాప్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్లోనే మన బిజినెస్ ఎలా నడుస్తుందో ఒక్క చూపులో తెలిసిపోతుంది. ఈ డాష్బోర్డ్లో 3 ముఖ్యమైన నంబర్స్ వెంటనే కనిపిస్తాయి. టోటల్ సేల్స్ ఎంత, మనకు ఇంకా రావాల్సిన డబ్బులెంత, అలాగే ఈ రోజు సంపాదనెంత. వీటిని చూస్తే చాలు మన బిజినెస్ హెల్త్ ఎలా ఉందో ఇమ్మీడియట్గా ఒక ఐడియా వచ్చేస్తుంది. అంతేకాదు, మనకు డీటెయిల్డ్ రిపోర్ట్స్ కూడా దొరుకుతాయి. ఐటమ్ రిపోర్ట్స్, సేల్స్ రిపోర్ట్స్. వీటిని చూస్తే ఏ ప్రాడక్ట్ బాగా అమ్ముడవుతోంది, సేల్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి లాంటి విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం, డేటా బ్యాకప్. ఇది మన బిజినెస్ రికార్డ్స్కి ఒక సేఫ్టీ నెట్ లాంటిది. పొరపాటున ఫోన్ పోయినా, పాడైనా మన బిజినెస్ డేటా మొత్తం సేఫ్గా ఉంటుంది. ఈ బ్యాకప్ ఫీచర్ మన వ్యాపారానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందన్నమాట. ఇక చివరిగా మన బిజినెస్ని ఇంకా ప్రొఫెషనల్గా, మన పూర్తి కంట్రోల్లో నడపడానికి ఇంకొన్ని టూల్స్ ఉన్నాయి. వాటిని కూడా చూసేద్దాం. మన బిజినెస్ మొత్తం మన జేబులోనే. మోర్ మెనూలో చూస్తే కొన్ని అదనపు ఫీచర్లు కల్పిస్తాయి. మనకంటూ ఒక డిజిటల్ విజిటింగ్ కార్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఏ కస్టమర్కి సంబంధించిన పూర్తి లావాదేవీల హిస్టరీ అయినా కస్టమర్ లెడ్జర్లో చూడొచ్చు. అలాగే మన లోగోతో, మన కంపెనీ వివరాలతో ఇన్వాయిస్లను ఇంకా ప్రొఫెషనల్గా మార్చుకోవచ్చు. సో చూశారు కదా,
బిజినెస్లో ఉండే గందరగోళం నుంచి బయటపడి పూర్తి కంట్రోల్ని మన జేబులోకి ఎలా తెచ్చుకోవచ్చో. పెద్ద పెద్ద పనులన్నింటినీ ఈ యాప్ చాలా సింపుల్ చేసేస్తుంది. మరి బిజినెస్ మేనేజ్మెంట్ ఇంత సింపుల్ అయినప్పుడు ఇక ఎదుగుదలకు, కొత్త అవకాశాలకు ఎంత స్కోప్ ఉంటుందో ఆలోచించండి. ఈ ప్రశ్నతో ఈ రోజుకి ముగిద్దాం.